హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆద్య లిటిల్ ఏంజెల్ ఆల్ ఇన్ వన్ 31318. ఫస్ట్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ కామెంట్ చేయండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. బెల్లన్నం అంటాం మా తెలంగాణలో. మా దగ్గర అయితే పరమాన్నం బెల్లన్నం అంటాం. ఎట్లా చేసుకోవాలి చెప్తే స్వీట్గా, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఎలాంటి ఫెస్టివల్స్ ఉన్నా ఇదైతే కన్ఫామ్గా పెట్టుకుంటాం అన్నట్టు మేము. ప్రాసెస్లోకి వెళ్దాం. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో ఒక 2 గ్లాసెస్ రైస్ తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోండి. వాటర్ అయితే కొంచెం ఎక్కువనే ఉండాలి, అన్నం మెత్తగానే అవుతుంది కాబట్టి. ఇట్లా ఉడికిన తర్వాతకి అన్నం మంచిగా ఇట్లా అందులో ఒక బెల్లం తీసుకోండి. నేనైతే ఒక 1/2 kg దాకా తీసుకున్నాను. మీకు స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు ఉంటే తీసుకోవచ్చు. 1/2 kg కొంచెం తక్కువ వేసినాను అంతే. మేము ఒక 2-3 గ్లాసెస్ పోసినాను రైస్ అంతే, చిన్న గ్లాస్తో. మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకొని బెల్లం అంతా కరిగిపోతుంది. అదే బెల్లం కరిగి అంతా ఉడికిపోయేంత వరకు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని పల్లీలు వేయించేసుకొని ఒక చిన్న బౌల్ కొంచెం ఫ్రై అయిన తర్వాతకి అందులోకి చిన్న బౌల్ నువ్వులు కూడా వేసేసుకొని వేయించేసుకోండి. బాగా మంచి కలర్ వచ్చేసరికి వేయించుకొని అట్లనే పొట్టుతోనే మిక్సీ పట్టేసుకోండి మెత్తగా. అందులో నేను ఒక 4 యాలకులు వేస్తున్నాను, అట్లనే మళ్ళీ దంచడం లేకుండా మిక్సీ పట్టేసుకోండి. మరీ మెత్తగా కాకుండా అట్లానే బరక కాకుండా కొంచెం అక్కడక్కడ పలుకులాగా ఉండాలి. మనం తింటూ ఉంటే కూడా టేస్ట్ బాగుంటుంది. ఆ బెల్లం కూడా కరిగిపోయింది కదా, మూత తీసేసుకొని ఒక 1/2 లీటర్ గ్లాస్ వరకు నేను పాలు పోసేసుకున్నాను. కొంచెం వేడి వేసుకొని మామూలుగా అవి పోసేసినాను. అది కూడా పాలు కూడా మంచిగా మిక్స్ కావాలి, రైస్లో ఉడుకుతుంది కదా. అందులో స్టవ్ ఆన్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోండి. కొన్ని తీసి పక్కన పెట్టేసుకొని కొన్ని అందులో ఆ నెయ్యి వేసుకుంటేనే చాలా టేస్ట్ వస్తుంది. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకున్నా కూడా వేసుకోవచ్చు, ఇష్టం లేని పక్క స్కిప్ చేయండి. పల్లీల పొడి, పల్లీల పొడి ఉన్నది కదా, అది అన్నంలో వేసేసుకొని మొత్తం మిక్స్ చేసేసుకోండి. ఉండలు లేకుండా బాగా కలుపుతూ ఉండండి. ఒక 5 సెకండ్స్ వరకు మొత్తం అన్నంలో కలిసిపోవాలి, లేదంటే ఇట్లా ముద్దలు అవుతుంది కలవకపోతే. హీట్ ఉంటుంది కాబట్టి మొత్తం కలిపేసుకున్న తర్వాతకి అందులో ఫస్ట్ మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాం కదా, ఆ నెయ్యితో సహా వేసేసుకోండి. నేను ఇంకా కూడా కొంచెం వేసేసుకున్నాను నెయ్యి. మీకు ఇష్టం లేని వాళ్ళు వదిలేసేయండి అంతే. పాలు మాత్రం ఎక్కువ వేసేసుకోండి, బాగుంటుంది. అయిపోయిందండి. ఎంత ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి వదిలేస్తే అంతేనండి. ఇట్లా కొంచెం జారులాగానే ఉండాలి, మరి గట్టి కాకుండా. అందులో కొంచెం మళ్ళీ పల్లీల పొడి, డ్రై ఫ్రూట్స్ వేసేసుకొని పక్కన పెట్టేసుకుని తింటే రెడీ టు ఈట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్, కామెంట్ చేయండి.